హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఎమ్మెల్యేకు ప్రమాదం కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విషాద ఘటన చోటు చేసుకుందనమాట. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మారెడ్డి తుది శ్వాస విడిచారనమాట. ఇక సుమారు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో హైదరాబాద్లో అపోలోలో ఆసుపత్రిలో ఆయన మృతి చెందారనమాట. మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. ఇక చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే న్యూస్ అండ్ సర్వీస్ సిండికేటెడ్ ఎన్ఎస్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ కొండ లక్ష్మారెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో అయితే చేర్పించి చికిత్స అందిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారనమాట. జర్నలిజం పట్ల మక్కువతో ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ ఎన్ఎస్ఎస్ను అయితే ప్రారంభించారు. జూబ్లీ హిల్స్, అదేవిధంగా జర్నలిస్టు కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు కూడా ఆయన పనిచేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా కొండ వెంకటరెడ్డి అయితే రంగారెడ్డి మనవడు. ఇక తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కమిటీ, ఏపీసీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ సహా వివిధ పదవుల్లో కూడా నిర్వహించడం జరిగింది. దాంతో ఆంధ్రప్రదేశ్కి క్రీడా మండలి చైర్మన్గా కూడా ఉన్నారనమాట. అదేవిధంగా 1999, 2014 హైదరాబాద్ స్థానం నుంచి ఎన్నికల్లో అయితే పోటీ చేశారనమాట.